నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలుగుపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 22 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 51వ CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పలు చట్టాలకు సవరణతో పాటు పలు పారిశ్రామిక సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీనియర్ IAS అధికారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విడ్డూరంగా ఉందని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. లాడ్జీ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాజీ IAS అధికారి విజయ్ కుమార్ పై నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వంలో విజయ్ కుమార్ సీనియర్ IAS హోదాలో ఉండి పబ్లిక్ మీటింగ్లో జగన్ పాటలు పాడారని గుర్తు చేశారు. ఏనాడు పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. పార్టీ పెట్టిన దగ్గర నుండి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. అవాస్తవాలతో పిటిషన్ వేయగానే నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరని అన్నారు. ఈ పిటిషన్పై చట్ట ప్రకారం విజయ్ కుమార్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. 78 సంవత్సరాలైంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి, కానీ ఏనాడు కూడా విశాఖ మన్యంలో కానీ ఇటువైపు ఉన్నటువంటి చిత్తూరు జిల్లా వైపు ఉన్నటువంటి మన్యంలో కానీ అడుగు పెట్టినటువంటి అధికారి లేడు. ఎప్పుడు కూడా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ ఏంటంటే తెలియదు. చూస్తున్నాం, పేపర్లో చూస్తాం, ఒక పసిబిడ్డ పసి బాలింతరాలు డోలీలు కట్టుకుని వెళ్తూ మరణించిందని. ఇవాళ అవన్నీ కూడా పోవాలని ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నింటిలో కూడా రోడ్లు లేపించి వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కల్పించి వాళ్ళని జనజీవన స్రవంతికి తీసుకొచ్చే విధంగా వాళ్ళ చేస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశంలోనే పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోండి. విజయ్ కుమార్ గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలా స్వతంత్రం రావటమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలని ఆలోచన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? ఒక కుంచిత మనస్తత్వంతో అవినీతికి అలవాటు పడిపోయినటువంటి నువ్వెక్కడ? నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలిగేషన్ చేస్తావా? విద్యుత్ పోరాటం అమరవీరుల సంస్కరణ దినాన్ని విద్యుత్ పోరాట దినంగా ఆగస్టు 28న జరపాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. బ్రాడీపేటలోని CPM కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో CPM జిల్లా కార్యదర్శి వై నేతాజీ, CPI జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాలు మోపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. అందుకే ఆగస్టు 28న అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుత్ పోరాట దినం కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ, ఈమని అప్పారావు, హనుమంతరావు, చిన్న తిరుపతయ్య, కె నళినీకాంత్, అంజిబాబు, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని సరైన పద్ధతిగా ప్రభుత్వం ఏ రకంగా దాన్ని బాధ్యత తీసుకొని చేస్తారనేది వాళ్ళు ఆలోచించాలి. 15 నెలలు అయినప్పటికీ ఇవన్నీ తగ్గిస్తా ఉన్నారు. తగ్గించిన పరిస్థితి స్మార్ట్ మీటర్ని పక్క ప్రభుత్వ కార్యాలయాలకి బిగిస్తా ఉన్నారు. అది అయిపోయిన తర్వాత వ్యాపార సంస్థలకి ఇప్పుడు గృహోపయోగంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. వాస్తవంగా స్మార్ట్ మీటర్లకు సంబంధించి గతంలో మీటర్ తిరిగితే బిల్లు కట్టేవాళ్ళం. ఈ రోజు దాన్ని రకరకాల పేర్లతోటి ఏదైతే విద్యుత్ ఎక్కువగా కాల్చుకునే టైర్లో కూడా పీక్ సీజన్ పీక్ అవర్స్గా పగటీయటం, పీక్ డేగా పగటీయటం, రకరకాల పేర్లతోటి విద్యుత్ ఛార్జీలు పెంచే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. దాన్ని వామపక్షాలుగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ ఉద్యమం ఏదైతే గత అమరవీరుల చేసిన ఆ రోజున ప్రాణత్యాగాలని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వెంటనే ఈ ఛార్జీలను తగ్గించాలని, ప్రూఫ్ ఛార్జీలు కూడా అదనపు ఛార్జీలు అన్నిటితో పాటు మీరు తీసుకొస్తున్న స్మార్ట్ మీటర్లని మేము పగలగొట్టకుండా మీరే పగలగొట్టే ఆలోచన చేయాలని వామపక్షాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విద్యుత్ భారాల్ని మరింత పెంపుదల చేసి అమలు చేస్తూ ఉంది. అట్లాగే ఆ ప్రభుత్వమే అమల్లో తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్లని ఇప్పుడు ఇంటింటికి బిగించేటువంటి పని చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి నాయకులు మేము విద్యుత్ భారాలని తగ్గిస్తామని చెప్పేసి అధికారంలోకి వస్తే ఈ బాధుడిని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అనేటువంటిది చెప్పారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని చెప్పేసి పిలిపించారు. ఈ 14 నెలల పరిపాలనా కాలంలో
విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన భారం ₹1 కూడా తగ్గించకపోగా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఆదిలోనే అదనంగా భారాలు మోపారు. మళ్లీ ఇంకో 12,000 కోట్ల రూపాయలు పైగా భారాలు మోపడానికి సన్నద్ధం అవుతా ఉన్నారు. అట్లా ఈ స్మార్ట్ మీటర్లు మొదట్లో ప్రభుత్వ కార్యాలయాలకు బిగించారు, తర్వాత వ్యాపార సంస్థలకు బిగించారు. ప్రస్తుతం స్మార్ట్ సిటీలు అనేటువంటి పేరు మీద గుంటూరు, అట్లా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లో బిగిస్తా ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 1,60,000 మందికి అర్హత లేదంటూ వికలాంగుల పింఛన్లు నిలిపివేశారని జిల్లా దివ్యాంగుల సంఘం నేతలు మండిపడ్డారు. సదరన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంటూ ఎంతో మంది అర్హత కలిగిన దివ్యాంగులకు పింఛన్లు తొలగిస్తున్నామంటూ నోటీసులు ఇచ్చారని జిల్లా అధ్యక్షులు ఆగస్టిన్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివ్యాంగుల సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. గతంలో 80% వైకల్యం ఉన్నవారికి 40% ఉన్నట్లు చూపించి పింఛన్లు తొలగిస్తున్నారని అన్నారు. వెంటనే తొలగించిన దివ్యాంగుల పింఛన్లను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇస్తున్న విధంగానే దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి గణేష్ బాబు, కొమ్మ లింగారావు, శంకర్, జయకృష్ణ, మేలం యూలా తదితరులు పాల్గొన్నారు. ఎంతమందినైతే తీసివేసి ఉన్నారో వారందరికీ మరలా పెన్షన్ ఇవ్వాలని మేము మా పార్టీ తరఫున గట్టిగా మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. లేని పరిస్థితుల్లో మేము దివ్యాంగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దివ్యాంగులు ఈ పెన్షన్పై ఎంతోమంది ఆధారపడి బతుకుతున్నాము. మా ఫ్యామిలీలు ఎంతో ఈ యొక్క పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నాయి. మా ఫ్యామిలీలకు కడుపు కొట్టొద్దు దయచేసి చంద్రబాబు నాయుడు గారు. మా వికలాంగులందరికీ కూడా తీసివేసినటువంటి 1,20,000 దాదాపు చిల్లర వికలాంగుల పెన్షన్లు తొలగించడం జరిగింది. 1,60,000 దాకా జరిగింది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేయమని మేము ప్రేమపూర్వకంగా అర్థిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. మాకు ఇచ్చేటువంటి 6,000 మా కుటుంబానికి సగం నెలలో 20 రోజులు దాదాపు మా యొక్క జీవనాలు జరిగిపోతాయి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం కనీసం మమ్మల్ని ఈ రాష్ట్రంలో వదిలేసేసి మిగతా వాళ్ళకన్నా ఇచ్చేయమని మేము కోరుకుంటున్నాం. సిపిఐ రాష్ట్ర మహాసభలు ఈ నెల 23 నుండి ఒంగోలులో జరగనున్నాయి. తొలి రోజు ప్రదర్శన, బహిరంగ సభ, 2 రోజుల పాటు ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్దిపై మహాసభలలో చర్చించనున్నట్లు సిపిఐ రాష్ట్ర నేత జంగాల అజయ్ కుమార్ తెలిపారు. దేశంలో రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాల వైఖరి వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీని నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేని దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ స్థితిలో ప్రజా పోరాటాలని మరింత పదునెక్కించాల్సిన బాధ్యత, ప్రజల కోసం ప్రజా పోరాటాలని మరింత విస్తృతం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా సిపిఐ పైన, లెఫ్ట్ పార్టీల పైన ఉన్నటువంటి నేపథ్యంలో సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకొని ఉన్నాయి. ఈ మహాసభలు జయప్రదంగా నిర్వహించడంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంచుకోవాల్సిందిగా, జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ యూనిట్ ఇన్ఛార్జ్ గాలి సతీష్ బాబు జన్మదిన వేడుకలు పాత గుంటూరులో జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. పార్టీ బలోపేతం కోసం గాలి సతీష్ బాబు విశేష కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు తన వంతు సేవ చేయాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మన్నెం శివనాగ మల్లేశ్వరరావు, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జన్మదినం అనేది ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారు, కానీ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజాసేవకు, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాలని ఒక చక్కటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు సతీష్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతాము. ఎందుకంటే సంతోషాన్ని కూడా ప్రజాసేవ కోసం, ప్రజల కోసం చేయాలనేటువంటి తపన, ఆలోచన ఉన్నటువంటి సోదరుడు సతీష్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కొనసాగడంతో పాటు నిత్యం కూడా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ తాను సంపాదించేటువంటి ప్రతి ఒక్క రూపాయిలో కూడా సమాజం పట్ల ఆలోచన కలిగినటువంటి సోదరుడు సతీష్ గారు.
అనేక రకాలుగా గతంలో కూడా మనందరం కూడా చూసాం. ఇప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా తన వంతు సహాయకాలు అందిస్తూ నాకు చేదోడు ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్ర ప్రయోజనాలు అభివృద్ధి వైసీపీకి పట్టనట్టు వ్యవహరించడం దురదృష్టకరమని మంత్రి పార్థసారథి అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. కేవలం కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మటమే పనిగా వైసీపీ నేతలు పెట్టుకున్నారని మండిపడ్డారు. రోజుకో అబద్దాన్ని ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. పెన్షన్ల పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, ఇతర ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమంపైనైనా చర్చకు వైసీపీ సిద్ధమా అని మంత్రి పార్థసారథి సవాల్ చేశారు. అనర్హులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత వైసీపీదని ధ్వజమెత్తారు. పెన్షన్ని అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలా, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 40,000, 50,000 లంచాలిచ్చి దొంగ సదరన్ సర్టిఫికెట్లు పుట్టించుకుని, లేకపోతే దొంగ సర్టిఫికెట్లు పొంది ఏదో ఒక రూపంలో అనర్హులు పొందుతున్న పెన్షన్దారులకి పెన్షన్లు ఇవ్వాలా, ఈరోజు రాష్ట్రం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దరిదాపులు కూడా లేదు పెన్షన్ అమౌంట్ విషయంలో. దేశంలో ఎక్కువ రాష్ట్రాలు 1,000 రూపాయల కంటే తక్కువగా పెన్షన్ ఇస్తున్న పరిస్థితుల్లో ఈరోజు హయ్యెస్ట్ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.